మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఉపయోగకరమైన అంశాలు మీతో పంచుకోబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో మీకు తెలుసా? అయితే తెలియకపోతే వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా 5 గంటల లోపే లేస్తే మీకు ఎంత గొప్ప విషయాలు జరగబోతాయో ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీకు ఉదయం 5 గంటల లోపే మెలకువ వస్తూ ఉంటే అటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఎవరైతే ఈ ఉదయం 5 గంటల లోపు లెగుస్తున్నారో వాళ్ళకి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం అట. అలారం పెట్టుకోకుండానే నేచురల్గానే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు మధ్యలో మెలకువ వస్తే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాల్లో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇది ఒక అదృష్టంగానే భావించాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. ఇక విషయంలోకి వెళ్తే ప్రొద్దున్న 3 నుండి 5 గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకువ రావటం అనేది సాధారణమైన విషయం కానే కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మనం భావించినట్లయితే పప్పులో కాలేసినట్లే. ఇది కేవలం అలవాటు మాత్రం కాదు, దీని వెనుక పెద్ద రహస్యమే ఉంది. అది శాస్త్రీయబద్ధమైనది. కాబట్టి ఆ విషయాలు తెలుసుకోండి. ఉదయం 5 గంటల లోపే మెలకువ రావడం వెనుక సైంటిఫిక్ లాభాలు చాలానే ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఇటువంటి లాభాలను పొందుతూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే 3 గంటల నుండి 5 గంటల లోపు ఎందుకు మెలకువ వస్తుందో తెలుస్తుంది. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ మీ జీవితంలో విచిత్రమైన మార్పులు జరుగుతూనే ఉన్నట్లు మీ ఆత్మసాక్షిని అడగండి. ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకా ఎవరైనా లేపడానికి ప్రయత్నించినా వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు, కానీ లేవలేరు. కానీ కొంతమంది మాత్రం ఎవరు లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది వాళ్ళకి. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం అంట. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్ది మందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటి? ఈరోజు అవి వివరంగా చెప్పుకుందాం. పొద్దున్న 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో పవిత్రమైనది. దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు. దీనిని బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం కాబట్టి. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనది. శ్రీకరుడికి ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాలలో చెప్పబడింది. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనస్సు ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే
నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీరు ఎప్పుడూ కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహ్యించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తారు. వీళ్ళు జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయి అంటే మీకు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే మెలకువ వస్తుంది. ఈ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులన్నీ చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రులవుతారు. సూర్య భగవానుడి మొదటి కిరణం ఏ మనిషిని అయితే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా ప్రొద్దున్నే మీరు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుందని అర్థం. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి. మీ దుఃఖం, దరిద్రం అన్నీ నశించబోతున్నాయి. ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి. ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులు. మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షుల కిలకిలలు రావాలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే ప్రొద్దున్న లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుడి పట్ల విశిష్టమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గరకు రావడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనస్సులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడికి ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్లుగా కూడా మీరు అనుభూతిని చెందుతారు. అటువంటి వ్యక్తులు మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి. అంతేగాక ఇకపై వాళ్ళ పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తరువాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్షం ప్రాప్తి కూడా కలగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభిస్తుంది. కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం అనే మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు, పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకువ వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లే. మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉన్నట్లే. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం, జపం వంటివి నేరుగా పరమాత్మతో మనల్ని కలుపుతుంది. పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడుతుంది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి అలారం పెట్టుకోకుండా సహజంగానే మీకు మెలకువ వస్తే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంటుంది. మీరు మరిచిపోయి కూడా వేరొకరిని హింసించరు. ఎవరికి హాని కలిగించే పనులు చేయరు. పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే ఈ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉంటాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు, శాస్త్రాలే కాదు, మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ అలౌకిక పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేల్కొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇటువంటి వ్యక్తులకు శారీరక రోగాలు కూడా కలగవు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలు కూడా వాళ్ళ సొంతం అవుతూ ఉంటాయి. ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభ సూచన కాదు. అటువంటి వారు ఎంత
ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. ఇక ఏ ఇల్లాలైతే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగు పెట్టదు. మిత్రులారా, మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల లోపే మెలకువ వస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.